నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ ఒక శారీ వన్ బ్లౌజ్ పీస్ అండి. సో శారీ ఎలా ఉందో చూద్దాం. సో శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి. సో చూడండి, సో శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి. ఇది శారీ అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది బాగా ట్రెండ్లో ఉన్న శారీస్ అండి. విస్కాస్ జార్జెట్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో వీటి పైన వచ్చేసి హారిజంటల్ లైన్స్ ఇచ్చేసాడు. సో ఇది బార్డర్ అండి. సో కనపడుతుందా? బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. జరీతో ఇచ్చాడండి బార్డర్ అనేది. వైట్ విత్ సిల్వర్ జరీ అనేది సూపర్ కాంబినేషన్. ఇది బార్డర్, ఇది బాటమ్ సైడ్ బార్డర్ అండి. సో టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు. చూడండి, టాప్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చాడు. సో శారీ ఎలా ఉందో చూద్దాం. సో శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది శారీ స్టార్టింగ్ అండి. హారిజంటల్ లైన్స్ విత్ స్మాల్ బార్డర్ అనమాట. ఇది బార్డర్ అనమాట. సో చూడండి, ఇది టాప్ సైడ్ బార్డర్. బార్డర్ అయితే నిజంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు పైన బార్డర్కి వచ్చేసి. బార్డర్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. సో హారిజంటల్ లైన్స్ ఇచ్చాడు. పెద్దగా హెవీగా ఏం అవసరం లేదు వీటికి. జస్ట్ ఒక బార్డర్ హారిజంటల్ లైన్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి బాటమ్ సైడ్ బార్డర్. సో చూసారు కదా, దీనికి వచ్చేసి సేమ్ అలానే డిజైన్ ఇచ్చాడండి. పై సైడ్ బార్డర్ ఏదో ఇచ్చాడు, బాటమ్ సైడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. అలానే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఈ బార్డర్ మాత్రం టాప్ సైడ్ ఇచ్చాడు. ఈ బిగ్ బార్డర్ అనేది మాత్రం బాటమ్ సైడ్ ఇచ్చాడండి. సో ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు అనమాట. సో బార్డర్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. సో శారీ మొత్తం అలానే ఉంది. సో చూడండి, సో ఓవరాల్ శారీ అంతా అలానే ఉందండి. చూస్తున్నారు కదా. సో దీనికి పళ్ళు ఎలా ఉందో చూద్దాం. సో పళ్ళు అంటూ సపరేట్ ఏం లేదు, శారీ మొత్తం ఇలానే ఉందండి. రన్నింగ్లో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న శారీస్ అండి ఇవి. ఈ విస్కాస్ జార్జెట్స్లో ఇలాంటి ఫ్యాబ్రిక్తో చాలా డిజైన్స్ కాంబినేషన్స్ వచ్చాయి. శారీ అయితే నిజంగా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, శారీ అయితే సూపర్గా ఉందండి. వీటిలో కలర్స్ అయితే లేవు, జస్ట్ వన్ కలర్ మాత్రమే ఉంది. సో బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూద్దాం. సో బ్లౌజ్ వచ్చేసి ఫుల్గా ఆపోజిట్లో ఇచ్చేసాడండి. ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట. క్లాత్ వచ్చేసి రా సిల్క్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్లో ఇచ్చాడు. సో దీనికి వచ్చేసి ఫుల్ డిజైన్ ఇచ్చాడండి. సీక్వెన్స్ డిజైన్లో రోజ్ ఫ్లవర్ అంటాం కదా, అలా ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, సీక్వెన్స్తో రోజ్ ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చేసాడండి. సో చూడండి, పైన అవుట్లైన్ వచ్చేసి మళ్ళీ థ్రెడ్తో ఫినిష్ ఇచ్చాడు. సో చూస్తున్నారు కదా, అవుట్లైన్ థ్రెడ్తో ఫినిష్ ఇచ్చాడు చైన్ స్టిచ్తో. సో చూడండి, సో బ్లౌజ్ పీస్ అంతా అలానే ఫ్లవర్స్ ఇచ్చాడండి, రోజ్ ఫ్లవర్స్ లాగా. జస్ట్ ఫ్లవర్ టాప్ సైడ్ ఫ్లవర్ మాత్రమే ఇచ్చాడు. సో చూడండి, ఫుల్ సీక్వెన్స్తో బ్లౌజ్ పీస్ ఫుల్గా వర్క్ ఇచ్చేసారు. సో చూస్తున్నారు కదా. సో ఫ్యాబ్రిక్ అయితే నిజంగా సూపర్గా ఉంది. బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా. సో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో బ్లౌజ్ పీస్ అనేది రేర్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ అయితే నిజంగా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇదైతే 100% రికమెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ శారీ. సో సెకండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. క్లాత్ వచ్చేసి బాగల్గోరి సిల్క్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ నేను పెట్టిన పీస్ అయితే ఇది కాదు, నాకు వచ్చిన పీస్ మాత్రం వేరేది. మీకు కావాలనుకుంటే పక్కన పెట్టి ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి వేరే డిజైన్ అనమాట. సో ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి పర్ల్స్ ఇచ్చాడనమాట, ఆరెంజ్ కలర్లో పర్ల్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. సో చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఒక పర్ల్స్ ఇచ్చేసాడు, మొత్తం ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. సో ఇదంతా డిజైన్. సో దీనికి కూడా కట్ వర్క్ స్టైల్లో జరీ వర్క్ ఇచ్చాడు ఫ్రంట్ వచ్చేసి. సో చూడండి, సో చిన్న చిన్న లీవ్స్ కూడా సేమ్ అలానే గోల్డ్ కలర్ జరీ విత్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ఇచ్చాడు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి. స్లీవ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చాడు. కట్ వర్క్ అనేది చేంజ్ అయింది. మనకి ఫ్లవర్ ఎక్కడైతే ఇస్తామో అక్కడ
కట్ అనేది చేంజ్ అయిందనమాట. సో చూసారు కదా, ఇలా కట్ వర్క్తో ఇక్కడ అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ స్ట్రైట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అనమాట. సో చూడండి, వీటికి అక్కడక్కడ నాట్ స్టిచ్ అంటాం కదా, అలాంటి స్టిచ్ ఇచ్చాడనమాట. సో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. సో చూడండి, ఇది బ్లౌజ్ పీస్ అనమాట, ఇది హ్యాండ్ స్లీవ్స్ అనమాట. సో స్లీవ్స్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ రౌండ్ ఇచ్చారండి. సో చూడండి, చూస్తున్నారు కదా, నిజంగా నేను పెట్టాను కానీ పికాక్స్లో ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ అనేది. సో చూడండి, ఇది బ్లౌజ్ పీస్ అనేది, కానీ ఈ నెక్ పార్ట్ అనేది చాలా హెవీగా ఉంటుందని నా ఒపీనియన్. సో చూడండి, నెక్ అనేది చాలా డీప్గా ఇచ్చారండి, రౌండ్ నెక్ అనేది. చూడండి ఈ పీస్ అని మొత్తం. సో బ్యాక్ నెక్ అయితే వర్క్ అయితే నిజంగా సూపర్గా ఉంది. అసలు దీంతో డిసడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో వర్క్ డిజైన్ కూడా అలానే ఉందన్నమాట. సో చూడండి, ఇది బ్యాక్ టైప్ బ్యాక్ నెక్. సో స్లీవ్స్, అనదర్ స్లీవ్స్ వచ్చేసి సేమ్ అలానే. సో స్లీవ్స్ ఎలా ఉందో అలానే ఉంది. సో చూడండి, ఇవి అనదర్ స్లీవ్స్ అండి. సో చూస్తున్నారు కదా, సో గ్రీన్ కాంబినేషన్లో ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్, ఇవి హైలైట్ అండి. ఆరెంజ్ పర్ల్స్ అనేది మాత్రం సో బిగ్ సైజ్ పర్ల్స్తో ఇచ్చాడు. ఇది మాత్రం సూపర్గా ఉందండి. సో ఇది మాత్రం 100% హైలీ రికమెండ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అనేది. సో ఇది ఈరోజు కలెక్షన్. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదండి, ఎందుకంటే నేను పెట్టిన బ్లౌజ్ పీస్ వేరే, నాకు వచ్చింది వేరే, కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో ఇది ఈరోజు కలెక్షన్. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. దీని కోడ్ కూడా నాకు తెలియదండి, నేను జస్ట్ సర్చ్ చేసి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.